అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన వారలారా, బాగున్నారా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అన్న మాట మీకు గుర్తుందా? మనం ఏ పాటి వారమండి? ఎప్పుడు ఎలా ఏమైపోతామో, ఎలా మాయమైపోతామో తెలియదు. కనుక సంతోషం వచ్చినప్పుడు గంతులేయడం, దుఃఖం వచ్చినప్పుడు ఏడవటం, మరి పరిస్థితులను బట్టి కృంగిపోవటం కాదు, కానీ ప్రభువుని బట్టి అన్ని పరిస్థితుల్లో ప్రభు రెక్కల కింద ముందుకెళ్ళడం మంచిది. రేపెంత అనే కంటే రేపు ఉంటానో లేదో, ఈరోజు ప్రభు కొరకు జీవిస్తాను అని మాట్లాడుకోవడం మంచిది, తగ్గించుకోవడం మంచిది. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితం కదా మంది. మనకెందుకు అతిశయం, మనకెందుకు ఆడంబరాలు, మనకెందుకు డంబం, మనకెందుకు గర్వం? వద్దండి. ఉన్న కొంతకాలం చక్కగా ప్రభులో జీవిద్దాం. రండి, నేటి వాక్య ధ్యానం కొరకై యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. ఏ ఫలమైనా కావచ్చు, ఆత్మ ఫలాల్లో సమాధానం ఉంది. అర్థమవుతుందా అండి? మరి పైనుండి వచ్చు జ్ఞానములో సమాధానం ఉంది, నీతి ఫలములో సమాధానం ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనిద్దాం. ప్రతి దాంట్లో కూడా సమాధానము సమాధానము సమాధానం సమాధానము శక్యమైతే సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండుడి అని మనకు లేఖనం చెప్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏ ఫలమైనా కావచ్చు, వెలుగు ఫలం కావచ్చు, మరి ఆత్మఫలం కావచ్చు, మరి నీతి ఫలం కావచ్చు. ఫలాలు ఫలించాలి అంటే సమాధానం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. ప్రతి దాంట్లో కూడా సమాధానం. జ్ఞానం కూడా ఎలా ఉంది చూడండి, 17వ వచనంలో. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. ఈరోజు జ్ఞానాన్ని బట్టి అల్లరి చేసేవాళ్ళు, నీచమైనవి చేసేవాళ్ళు, నాకు ఇంత జ్ఞానం ఉందండి, నేను ఇంత ఆత్మను పొందుకుని అల్లరి ఎక్కువ అవుతూ ఉంది. అది ఆత్మఫలం ఎలా అవుద్ది? అది సమాధాన ఫలం ఎలా అవుద్ది? నీతి ఫలం ఎలా అవుద్ది? వెలుగు ఫలం ఎలా అవుతుంది? సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలం ఎలా వస్తుందనేది చెప్తున్నాడు ఇక్కడ. నీతి ఫలాలు ఎలా వస్తాయి? సమాధానము చేయవారి మధ్యనే నీతి ఫలాలు వస్తాయి అని చెప్తున్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి నీతి ఫలాలు లేవు. నీతి ఫలాలు అనేటివి సమాధానమందు విత్తబడతాయి అన్న విషయము మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీతి ఫలాలు ఫలించాలి. ఏమండి, నీతి ఫలాల వల్ల మనకేమొస్తుంది, మనం ఏం పొందగలం అని అంటారా? నేను సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో నేను కొన్ని సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. రండి చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో
నేను కొన్ని అమూల్యమైన మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రండి, 28వ వచనం. ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. నీతి వలన మనం వృద్ధిలోనికి వస్తాం. గుర్తుపెట్టుకోండి, చిగురాకు వలె వృద్ధిలోనికి వస్తాం. అదే ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతాం. రెండోదిగా ఇదే అధ్యాయంలో నేను చెప్తున్నాను, వినండి. ఇదే అధ్యాయము నా ప్రియ దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వాడిని మోసం చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. నీతిని విత్తితే ఏమవుతుందో తెలుసా? వృద్ధే కాదు, శాశ్వతమైన బహుమానం అంట. దేవుడు నీతిని విత్తుడు ద్వారా, ఆ నీతిలో సమాధానం ఉంది. దాన్ని మనం విత్తుడు ద్వారా శాశ్వతమైన బహుమానాన్ని పొందగలం. ఇదే అధ్యాయము నేను చదువుతాను, 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలం ఎలా ఉంటుందంటే జీవవృక్షం. ఎంత మంచి మాట, వింటున్నారా? అంటే జీవవృక్షం అంటే ఎప్పుడు ఉండేది, అది పోయేది కాదు. నీతిమంతులు ఇచ్చు ఫలం అనగా నీతి ఫలం జీవవృక్షము. ఈ జీవవృక్షాన్ని గురించి నేను ఒక మాట చదువుతాను. ఈ జీవవృక్షము అనగా ఏ ఆదాములు ఏదేను తోటలో ఉన్నారో వారు సమాధానాన్ని ఎప్పుడైతే కోల్పోయారో దేవునితో, ఆ జీవవృక్ష ఫలాలు తినే భాగ్యాన్ని కోల్పోయారు. ఎందుకు? వారు తప్పు చేశారు. జీవవృక్షము అంటే నిరంతరం ఉండేది. నా ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే దేవునితో సమాధానం కోల్పోతామో జీవాన్ని కోల్పోతాం. జీవాన్ని కోల్పోతే ఇక ఎందుకు ఉపయోగం మనం చెప్పండి? ఈ దేహము దేవుని కోసమే కదా, ఇది ప్రభు కోసమే, మన కోసం కాదు. అర్థమవుతుందా? ఇది ప్రభు కోసం, ఇది ప్రభువుది. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు మీరు చక్కగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షము నేను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. నా ప్రియ స్నేహితులు, ఎక్కడైతే జీవవృక్షం ఉంటుందో అక్కడ ఫలము అనగా ఆ జీవవృక్షం ఎలా ఫలిస్తుందంటే నెల నెల ఫలిస్తూ ఉంది. నెల నెల 12 నెలలు సంవత్సరానికి ఉంటే 12 నెలలు ఫలిస్తూనే ఉంది. అది అనేకులకి ఔషధంగా ఉంది, అనేకులకి క్షేమాన్ని కలిగిస్తూ ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా నీతి ఎంత శ్రేష్టమైందో? నీతిని కలిగి ఉండడం ద్వారా, నీతిని విత్తుడు ద్వారా, నీతిని కొనసాగించడం ద్వారా ఎంత మేలు పొందుతామో, ఎంత ఫలిస్తామో, ఎంత వృద్ధులకు వస్తామో. నా ప్రియ స్నేహితులారా, ఈ నీతి ఫలం సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడు. అంటే ఎక్కడ నీతి ఫలాలు ఉంటాయా అంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీతి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నీతి 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 ప్రభు నీతి. ఆ నీతి మనుషులకు రావాలంటే సమాధానం అవసరం. మన ప్రభు సమాధానకర్త, మన ప్రభు విశ్వాసమునకు కర్త, మన ప్రభు దీర్ఘశాంతమునకు కర్త అయిన, ప్రేమకు కర్త అయిన ఆయన వెంట వెళ్దామా? అందుకే సామెతలు 12వ అధ్యాయములో ఒక మాట, అద్భుతమైన మాట చదువుతాను. 12వ వచనాన్ని చదువుతున్నా. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. నీతిమంతుల వేరు చిగురుస్తుందన్నమాట. అది పోయేది కాదు. నీతిమంతుని, అందుకే అద్భుతమైన మాట ఏంటంటే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని ఉంటుంది. అర్థమైందా? ఇదే
12వ అధ్యాయము 7వ వచనంలో, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుని ఇల్లు నిలుచును. నీతిమంతుడు ఎలా నిలబడతాడో, ఎలా క్షేమాన్ని పొందుతాడో, ఎలా వృద్ధులకు వస్తాడో, ఎలా ఆదరించబడతాడో, ఎలా జీవవృక్షం వల్ల నిరంతరం ఉంటాడో ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. వీటన్నిటి కారణం సమాధానం. కాబట్టి ఈరోజు సమాధానపరుస్తున్నారా? ఒక ఫ్యామిలీకి మరొక ఫ్యామిలీకి, ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి, ఒక సంఘానికి మరొక సంఘానికి, ఈ సేవకునికి ఆ సేవకునికి, ఈ పెద్దకు ఆ పెద్దకు ఏం పెడతారు? చిచ్చు పెడతారు. ఈ నోరు సమాధానపరచాలి తప్ప ఈరోజు ఎంత భయంకరమో తెలుసు. సంఘాల్లో సమాధానాన్ని చూడగలుగుతున్నామా? సమాధానాన్ని చూడలేని పరిస్థితి. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు. నీతిమంతులు వేరు కదలకుండా ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ చూసినా అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు భయంకరమైపోయింది. సమాధానం లేదు. ఎవరైనా ఒక తప్పు చేశారంటే 10 మందికి వెళ్ళిపోయింది తప్పుడే. ఈరోజు సంఘాల్లో సమాధానం అనగా నీతి ఫలాలు మనం చూడలేకపోతున్నాం. నా ప్రియ స్నేహితులారా, ఈ నీతి ఫలం ద్వారా మనం ఎంతో దీవించబడతాం. మన కుటుంబాలు స్థిరపరచబడతాయి. నీతి ప్రభు యేసే సత్యము, ప్రభు యేసే నీతి, ప్రభు యేసే విమోచన ఆయనే. కాబట్టి నీతిమంతులుగా మన స్వనీతి కాదు, దేవుని వలన వచ్చు నీతిని మనం కలిగి ఉండమని రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు స్తోత్రాలు. మా కుటుంబాలను మమ్ములను మీరు కనికరించి ఆదరించండి. దయగలిగిన దేవ, కృపగల తండ్రి, అద్భుతములు చేయవాడ స్తోత్రాలు. ఆయన కనికరించండి. మరి నీతి సమాధానపరచువారి సమాధానమందు విత్తబడుతుందని, ఆ నీతి ఫలాలు ఫలించుటకు, ఆత్మ ఫలాలు ఫలించుటకు, వెలుగు ఫలాలు ఫలించడానికి నీ బిడలమైన మాకు దయచేయండి. మేమెంతో వెనుకబడి ఉన్నాం. ఈ విషయాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఫలించలేని స్థితిలో ఉన్నాం. క్షమించండి ప్రభువా. నీతి ఫలాలు ఫలించడం ద్వారా మేమెంత క్షేమాన్ని పొందుతామో సామెతల గ్రంథం 11, 12 అధ్యాయాల్లో మేము విన్నాం. మాకు సహాయపడుతురండి ప్రభువా. అలాంటి విషయాల్లో ఎక్కడెక్కడైతే మేము తప్పిపోయామో దయతో మమ్మల్ని మన్నించి సమాధానం మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా సేవకుల మధ్య, సమస్తం మధ్య మీరు మాకు దయచేసి మహిమ పొందమని నా తండ్రి, ఈరోజు సంఘాలను పాడు చేసే ఆ భయంకరమైన భక్తిహీనులను తొలగించండి. దునుమాడుతురండి. సంఘాన్ని కలవరపరిచే ఏ విషయాలైతే ఉన్నాయో, అభ్యంతరపరిచే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దునుమాడుతురమ్మని ప్రార్థన చేస్తూ మీ దయను కృపను కోరుతూ, కొంతమంది జాబ్స్ కొరకు ప్రార్థన చేయమన్నారు. ఏసో జాబ్ విషయంలో చెల్లి రోదే ప్రార్థించమన్నారు. మరి కుటుంబాల విషయంలో చెల్లి షారా, మరి మిగతా సహోదరులు కుటుంబాలు, సహోదరు జాన్సన్ విషయంలో కూడా ప్రార్థన చేస్తూ అందరిని కూడా నీ కృపతో నింపి నీతి ఫలాలు ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.